కొంచెం అన్నా ఒక్క నిమిషం మన్నయ్య పెద్ద మనుషులుగా చలామణి అవుతూ కోబాల్ట్పేటలో జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అంధురాలైన తనపై దాడి చేసి సెల్ ఫోన్ని ఎత్తుకెళ్లిన వారిపై కేసు నమోదు చేసి వారి బారి నుండి తనను కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో నవతరం పార్టీ నాయకులు పోకూరి కవిత, మహిళలు పాల్గొన్నారు. పట్టుకున్నాక వాడు నాకు చెప్పలు పెట్టి పడతాను నాకు పడతాను తింటే వాడు కర్ర తీసుకొని కొట్టిండు. నేను ఎమ్మటే సీఏ గారి కాడికి పోయా. సీఏ గారి కాడికి పోతే సీఏ గారు పట్టించుకోవాలా. సరే ఆ రోజు వాడిని వస్తే పట్టించుకోవాలా. మళ్ళీ 3వ రోజు పోయా ఊటి నుంచి వచ్చి 6ంటికి పోతే నేను తాటికొండ చేస్తున్నారు. వచ్చి సీఏ గారు ఆవిడొచ్చి నేను కొట్టానన్నా, నువ్వు కొట్టలేదా, నీ కొడుకు కొట్టిండ్రా, నన్ను ఎందుకు కొట్టాడు నీ కొడుకు అన్న అంటే నేనేం చేయలేదు, రా మన ఇంటికి పోయి మాట్లాడుకున్నాం అన్న. సీఏ గారు వెళ్ళమన్నారు. వచ్చా ఇక వాడు పట్టించుకోలేదండి. నన్ను ఆడబట్టి 3 మాటలు పోయి నన్ను పట్టించుకోవట్లేదు. డిఎస్పీ గారి కొడుకు వెళ్ళా, సార్ కూడా పట్టించుకోవాలా. ఎస్పీ గారికి పెట్టి అందరికి పెట్టి అంటారు, పట్టించుకోవాలి. ఏం కావాలి నీకు ఇప్పుడు? వాళ్ళిద్దరిని మూస్తే అంగాల, తండ్రిని కొడుకుని వాళ్ళు కొట్టాలా, నాకు న్యాయం జరగాల. తర్వాత అండి, నేను ఎస్టీ కాలనీలో ఉంటాను. నేను నవతరం పార్టీ మహిళా నాయకురాలుగా నేను 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అక్క నాకు మా ఆయన వాళ్ళ మేనత్త కూతురు అయింది. అయితే కోబేలపేటలో చెవులు బోడియా చెవులు మన్నయ్య అనేవాళ్ళు బాగా రుబాబు. ఏమైనా కొట్టి 4 రోజుల క్రితం కొడితే నేను సీఏ గారి దగ్గరికి పంపించాను. సీఏ గారు పట్టించుకోలేదు. డిఎస్పీ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు నా దగ్గరికే వస్తున్నారు. కోబేలపేట నుంచి ప్రతి ఒక్కరిని కొడతారు, వాళ్ళు రుబాబు చేస్తారు. నేను వెళ్తే లంజా నువ్వేందే మా పేటలోకి వచ్చి చేస్తున్నామని నా మీద కూడా తిరగబడ్డారు. వాళ్ళని ఎందుకు పట్టించుకోరు? పట్టాపురం స్టేషన్లో వాళ్ళని చూసి ఎందుకు వాడు అంటున్నాడు, మా నాన్న చూసి ఉచ్చబోస్తారు పోలీసులు అంటున్నాడు. పోలీసులు వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఏంది? ఆమె కేసులో ఆడిని మన్నీని బోడీని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టి జైలుకి పంపిపోతే సెల్ ఫోన్ నూక్కెళ్ళారు. ఆమెను చంపబెట్టి కొట్టాడు, కర్ర పెట్టి కొట్టాడు. అయితే దీని మీద ఇప్పుడు కూడా సీఏ గారు చర్య తీసుకోకపోతే దీని మీద ఇంకా మేము ధర్నాలు చేస్తానే ఉంటాం.